హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే అని ఇంకా మార్నింగే అయితే నాన్ వెజ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక దోసలు, నాటుకోడి పులుసు అనమాట. సో, మా వారికైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టము. మోస్ట్‌లీ ఊర్లల్లో అయితే దోస అండ్ కోడి కూర అయితే చాలా మటుకు చేసుకుంటారండి. మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా? కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే లంచ్‌లోకైతే మటన్ తీసుకొచ్చారండి. సో, ఇక్కడ మటన్ అయితే మాకు దగ్గరలో మా ఊరు దగ్గరలో అయితే రెడ్డిపల్లి అనేసి ఉంటుందండి. అక్కడైతే కోస్తారనమాట. సో, అక్కడికెళ్ళైతే తెచ్చుకోవాలి మేము. అండ్ ఇక్కడైతే చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసి ఇవ్వరండి. పెద్ద పెద్ద పీసెస్‌గా అయితే కట్ చేసేసి ఇస్తారు. సో, ఇట్లా మనం ఇంటికొచ్చాకైతే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మా అత్తయ్య గారైతే కట్ చేస్తున్నారు చూడండి. ఇదైతే లివర్ అనమాట. సో, అలాగే ఇంకా ముక్కలు సెపరేట్‌గా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా బోన్స్ అయితే మనము కత్తితో అయితే ఇలా కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే కోస్తే రావు కదా! సో, ఇలా తుండు అండ్ సూరి కత్తి అని అంటారు. సో, దీని మీద అయితే ఒక కవర్ పెట్టారు. ఎందుకంటే ఆ చెక్క పొడి అంతా కూడా మటన్‌కి అంటేస్తుందనేసి ఇలా కవర్ పెట్టి అయితే కట్ చేస్తున్నారనమాట. సో, ఇదైతే పెద్ద పనిలాగా అనిపించిందండి నాకైతే. కానీ తప్పదు ఇంకా ఇక్కడైతే అలాగే ఉంటుంది. సో, మనమంతా కూడా సెగ్రిగేట్ చేసుకొని అలా చేసుకోవాలి. అండ్ ఈ తర్వాత ఈ లంచ్‌లోకైతే మా అత్తయ్య గారు మటన్ బిర్యానీ చేశారండి. ఇది ఆ రోజు ముందు రోజైతే పెద్ద వర్షం అనమాట. మాకసలు కరెంట్ లేదు. ఈ టైంకి కూడా కరెంట్ లేదు. ఫోన్‌లో కూడా ఛార్జింగ్ లేదు. జస్ట్ ఊరికే ఈ వీడియో తీద్దామన్నట్టు సర్వింగ్‌దయితే తీస్తున్నాను నేను. అండ్ మటన్ బిర్యానీ, గోంగూర మటన్ పులుసు చేశారు. అలాగే లివర్ కొంచెం మటన్ వేసి ఫ్రై చేశారనమాట. పెరుగు పచ్చడి ఇలా అనమాట. సో, బాగా కుదిరిందండి ఆ రోజు. అండ్ ఇక్కడ మా పక్కనే అయితే ఈ అరటి తోటలుంటాయన్నమాట. సో, మా వారైతే ఎళ్ళి ఇలా అరిటాకులైతే కోసుకొచ్చారనమాట. అందరం ఇంకా బయటే ఆరుబయటే అనమాట. బయటే కూర్చొనేసి ఇలా వడ్డించుకొనైతే మేము భోంచేసాము. చాలా బాగా అనిపించింది. ఇలా ఎప్పుడో ఒకసారన్నా ఇలా తింటే బావుంటుంది కదా! అందరం కలిసి. ఆ రోజు మటన్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. చాలా మంచి టేస్ట్ అయితే వచ్చింది. అండ్ మాకు వర్షం వల్ల కరెంట్ లేదని చెప్పాను కదా! ఆల్మోస్ట్ 1½ డే అయితే కరెంటే లేదండి. ఇంకా అక్కడ వైర్లు అవి ఇవి తెగిపోయాయనేసి కరెంట్ అసల లేదు. తర్వాత ఎప్పటికో 1½ డే తర్వాత వచ్చిందనమాట. ఇక్కడ మా ఇంటి చుట్టూ చెట్లు ఉండడం వల్ల మాకైతే అంత ఇబ్బందిగా అయితే అనిపించలేదండి. కాకపోతే ఫోన్ ఛార్జింగ్స్‌కి ప్రాబ్లమ్ అయింది. ఇక్కడైతే అందరం కూర్చొనైతే భోంచేస్తున్నామండి. ఇలా ఆరుబయట కూర్చొని అరిటాకు భోజనం అందరితో కలిసి భోంచేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.